అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో ప్రస్తుతం మనకి రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించిన నిధులు అనేవి అయితే ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నాయి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతన్నలకైతే ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇది అసలు ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. అయితే 20,000 రూపాయలకు సంబంధించి చూసుకున్నట్లయితే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలనేమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అందించబోతుందండి. అయితే గతంలో కానీ ఇప్పటి నుంచి వరకు చెప్తూనే వస్తున్నాను. 19 విడతల కింద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 19 విడుదల చేసింది కదా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నులు అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండి. అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో పాటే మనకి విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. కాకపోతే దీనిపై కూడా మనకి అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో దీనివల్ల మనకి పెద్ద మొత్తం నిధులు అనేవి అయితే అందించే అవకాశం ఉందన్నమాట ఒకేసారి అయితే కాకపోతే దీనికి సంబంధించి గాను ఈ కేవైసీ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క సంబంధించి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. ఇలా ఎవరికైతే ఉంటాయో సో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి వదులుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జరిగిందనమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకి త్వరలో నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.